నమస్తే. ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ ఈ వారం అతిథి కార్యక్రమానికి స్వాగతం. ఇక ఇవాల్టి మన ఈ వారంలో కూడా ప్రధానంగా మనందరికీ తెలిసిందే, ఆయన సినిమాలకి అవార్డులైతే కొత్తేం కాదు. నేషనల్ అవార్డ్స్ నుంచి నంది అవార్డు వరకు అన్నింటిని స్వీకరించిన చరిత్ర ఆయనది. ఆయన ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితులు మన డైరెక్టర్ నీలకంఠం గారు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ కి వెల్కమ్ చెప్పుకొని సార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? అయితే సార్, ఇప్పుడు సర్కిల్ అనే మూవీతో మా ముందుకు రాబోతున్నారు. అసలు ఏంటి సర్కిల్? సర్కిల్ అనేది ఒక, నేను ఈ జానర్ ఏదని చెప్పాలంటే ఇట్స్ ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్తున్నాను. సో అంటే ఇది ఇట్స్ నాట్ ఏ క్రైమ్ స్టోరీ ఆర్ ఇట్స్ నాట్ ఏ రొమాంటిక్ థ్రిల్లర్, ఇట్లాంటిది కాదు. ఇది ఒక ఎమోషనల్ థ్రిల్లర్. ఎందుకు నేను ఎమోషనల్ థ్రిల్లర్ అని చెప్తున్నానంటే, ఇట్స్ గాట్ ఏ రన్ ఆన్ ది ఎమోషన్స్ అంటారు చూసారా, ఇట్ విల్ గెట్ యూ సో ఇన్వాల్వ్ ఇన్ దట్ ఎమోషనల్ ప్లే. సో అందుకని నేను ఒక ఎమోషనల్ థ్రిల్లర్ నేను చెప్తున్నాను. సో ఈ సర్కిల్ అనేది ఏంటంటే, ఇప్పుడు లైఫ్లో చెప్తూ ఉంటారు, మనం వన్ వీ డోంట్ లెర్న్ ఎ లెసన్, ఒక పాఠాలు మన జీవితాల్లో నేర్చుకోకుంటే అదే రూట్లో వెళ్తూ ఉంటామని. అదే జరిగిన ఇన్సిడెంట్స్ మళ్ళీ మనకు జరుగుతూ ఉంటాయి రకరకాలుగా. సో దాన్ని దాటుకొని మనం బయటకు వచ్చినప్పుడే ఆ సర్కిల్ బ్రేక్ ముందు వీ కెన్ మూవ్ ఫార్వర్డ్ అనేది చెప్తూ ఉంటారు. సో ఇందులో క్యారెక్టర్ ఏంటంటే, ఈజ్ ఏ ఫోటోగ్రాఫర్. ఎవరు ఈ సాయిరోడ్ క్యారెక్టర్ పేరు వచ్చేసి కైలాష్. సో ఈజ్ ఏ నేషనల్లీ రినౌన్డ్ ఫోటోగ్రాఫర్. సో ఈ ఫోటోగ్రాఫర్ అంటే ఒక అన్యూహమైన ఒక సర్కిల్లోకి లాగబడతాడు. సో ఆ సర్కిల్ అది ఎంత డేంజరస్గా తయారవుతుందంటే, అతనికి ఈ సర్కిల్ నుంచి అతను బయటికి రాలేడా, దాటుకోవాలంటే అతని ఎమోషన్స్ని అతను ఎలాగ ఆన్సర్ చేసుకోవాలి, తన ఎమోషన్స్ని ఎలా ఆన్సర్ చేసి దాన్ని ఎలాగ తీసుకెళ్ళాలి అనేది ఒక కాన్సెప్ట్. ఓకే, అంటే నీలకంఠం గారు అంటేనే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలని మా అందరికి తెలిసిందే. సో ఇప్పుడు ఈ కొత్త కాన్సెప్ట్ తో మీరు చెప్పిన ఈ సర్కిల్ కాన్సెప్ట్ తో వచ్చారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? నేను ప్రతి సినిమాలో ఒక చిన్న, అంటే ఒక కొత్త న్యూయన్స్ చూపించాలని ప్రయత్నం చేస్తాను. ఒక షోలో అయితే కానీ, విరోధులు అయితే కానీ, మిస్సంలో కానీ, ఆర్ మాయలో కానీ, ఒక విరోధి, ఎవ్రీ ఫిల్మ్ ఒక డిఫరెంట్ జానర్లో ఉండాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలానే ఇందులో కూడా ఆ ప్రయత్నం జరిగింది. సో ఇది వచ్చేసి ఒక కొత్త ఎమోషనల్ ల్యాండ్స్కేప్ మీద, మైండ్ స్కేప్ మీద ప్లే చేస్తున్నా. నైస్. అంటే మీ సినిమాలు అంటేనే కూడా అవార్డులు ముందే బుక్ చేసుకున్నట్టు అలా రెడీగా ఉంటాయి. ఈ సర్కిల్ మూవీకి కూడా ఏమైనా మేము అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇప్పుడు అవార్డు అనేది యాక్చువల్గా ఏంటంటే, మనం అనుకుంటే వచ్చేది కాదు, లేదంటే రాసుకొని రావాలనుకుంటే వచ్చేది కాదు. ఇప్పుడు అది నాకు షోకు వచ్చిందంటే ఆ రోజు నేనేం దాని గురించి ఆలోచించలేదు. నేను స్క్రిప్ట్ని ఫుల్ఫిల్గా దానికి కావాల్సిన న్యాయం దానికి చేస్తే దానికి రికగ్నిషన్ వచ్చింది. సో అలానే మిస్సమ్మ కూడా దానికి నంది అవార్డ్స్ రావటం, విరోధికి కూడా ఇంటర్నేషనల్ పనోరమా అవార్డ్, ఇవన్నీ ఏంటంటే ఇదేదో అనుకోని చేసింది కాదు. అంటే అవార్డుల కోసం చేసింది కాదు. ఆ అవార్డులు రావాలి అనే ఉద్దేశంతో కూడా నేను సినిమాలు చేయను. సినిమా ఆడియన్స్ కనెక్ట్ కావాలి. ఆడియన్స్ ఇచ్చే అవార్డు బెస్ట్ అవార్డు. ఎందుకంటే వాళ్ళు లైక్ చేశాను, సో మెనీ పీపుల్ లైక్ ఇట్ అన్నప్పుడు దానికి ఒక రికగ్నిషన్ వస్తుంది, నాకు ఒక పేరు వస్తుంది. దాంతో దే సంథింగ్ దట్ ఈస్ టాంజిబుల్ బెనిఫిట్ ఉంటుంది. సో అవార్డ్స్ ఆర్ వెరీ గుడ్, ఫైన్, ఫ్యాంటాస్టిక్. బట్ ఆడియన్స్ యొక్క సాటిస్ఫాక్షన్ కూడా మోర్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏంటంటే అవార్డ్స్ అట్ ద సేమ్ టైం కమర్షియల్, సోకాల్డ్ ఆర్ట్ అండ్ సోకాల్డ్ కమర్షియల్ అంటే సినిమా ఇంత మొదలు డివైడ్ చేసేవాళ్ళు కదా, ఆర్ట్ కమర్షియల్ సినిమాని. ఇప్పుడు రెండు మెర్జ్ అవుతున్నాయి కాబట్టి, సో ఈ కాలంలో ఏంటంటే మంచి సినిమాకు అవార్డ్స్ కూడా వస్తున్నాయి. సో లెట్స్ సీ, అవార్డ్స్తో పాటు ఆడియన్స్ రికగ్నిషన్ కూడా వస్తుంది కాబట్టి లెట్స్ సీ. నైస్ సార్. అయితే ఇప్పుడు భూమిక గారితో, ఇందాక మీరు చెప్పినట్లుగా భూమిక గారితో మిస్సమ్మ అనిపించారు, మంజుల గారితో కూడా యష్ అనిపించారు, అదే విధంగా మిస్టర్ మేధావిలో జెనీలియాతో, మరి ఈ సినిమాలో ఎవరితో అనిపించబోతున్నారు? ఇందులో వచ్చేసి 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ బిసైడ్స్ సాయి రోనక్ అండ్ బాబా మాస్టర్ గారి క్యారెక్టర్తో పాటు ఇంకా 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. మనం వాళ్ళ హీరోయిన్స్ అని చెప్తామా, లేదంటే క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ అని చెప్తామని. సో వాళ్ళతో జరిగే ఒక లైఫ్ ట్రావెల్ అంట. ఈ మెయిన్ ఈ ప్రొటగనిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వాళ్ళతో జరిగే ఒక లైఫ్ ట్రావెల్ జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే, నేను ఆ 3 క్యారెక్టర్స్కి ఒక వైవిధ్యమైన ఒక మైండ్ సెట్, ఒక బ్యాక్ డ్రాప్ ఇచ్చాను. సో ఇందులో వచ్చేసి రిచా పన్నా వచ్చేసి షీ ప్లేస్ ద రోల్ ఆఫ్ అరుంధతి అనే ఒక క్యారెక్టర్ పేరు ఉంది. షీఈ్ అ పెయింటర్. ఓకే. And Arshin Mehta, first time she's acting in a Telugu film.
సో షీఈ్ ఫ్రమ్ ఏ రాయల్ ఫ్యామిలీ అండ్ షీఈ్ అ బిజినెస్ ఉమెన్. నైస్. అండ్ ఇంకొక నైనా అని ఇంకొక గాట్ అనదర్ హీరోయిన్. ఆ అమ్మాయి ఏంటంటే షీ బిలాంగ్స్ టు కమింగ్ ఫ్రమ్ వెరీ పవర్ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ. సో ఇట్లా ఒక 3 బ్యాక్ డ్రాప్స్తో 3 మైండ్ సెట్స్తో ఈ క్యారెక్టర్స్ కూడా క్రియేట్ చేయబడ్డాయి. సో డెఫినెట్గా ఇప్పుడు నా సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఐడెంటిటీ, ఇండివిజువాలిటీ అనేది నేను ఎప్పుడు ఐ టేక్ కేర్. అలానే ఈ 3 క్యారెక్టర్స్లో కూడా మీకు ఐడెంటిటీ, ఆ ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. ఓకే, నైస్. అంటే సార్ ఇప్పుడు నీలకంఠం గారు ఉన్నారంటే స్టార్ క్యాస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మీరు కూడా ఇంత ఎన్నో అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. సో ఇలాంటి టైంలో మీరు కొత్త క్యాస్ట్ ని ఇక్కడ ఇంట్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. అంటే ఇది ఒక సాహసమైన నిర్ణయం. అంటే దీని వెనుక కారణాలు ఏమైనా? ఇప్పుడు దీంట్లో కొత్త కాస్టింగ్ అంటే ఎవరు లేరు. సాయిరోన్ ఆల్రెడీ 4-5 ఫిల్మ్స్ చేశారు. ఆల్రెడీ హీరోయిన్ గా తొలి పరిచయం, హీరోయిన్ గా అర్షిన్ మెహతా వచ్చి తొలి పరిచయం. నైనా ఇస్ బీన్ డూయింగ్ 2 ఫిల్మ్స్ చేసింది ఆల్రెడీ. రిచప్పన్ ఆల్రెడీ వీ నో హర్, షీ డిడ్ ఫిల్మ్స్ బిఫోర్, ఇంత మొదలు కూడా చేసింది. ఇంకా బాబా భాస్కర్ గారి గురించి నేను చెప్పాలి అవసరం లేదు. ఆయన కోరియోగ్రాఫర్ అయినా కూడా ఈస్ వెరీ పాపులర్. అండ్ అంటే ఆయనకున్న పాపులారిటీ చాలా ఎక్కువ. అంటే మీ టీవీ ఆడియన్స్ ఆయనకి చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత కోరియోగ్రాఫర్గా ఆయన చాలా పాపులర్. సో నాకు కొత్త కాస్టింగ్ అనేది పైగా నా సినిమాలో ఎప్పుడు ఐ నెవర్ హ్యాడ్ బిగ్ స్టార్స్ ఆర్ సంథింగ్. ఓకే, ఐ హ్యాడ్ బిగ్ స్టార్ హీరోయిన్స్ ఉన్నారు దాంట్లో. బట్ అంటే ఒక ఉన్నారు కానీ స్టార్స్ ఉన్నారు కానీ, ఒక శివాజీ కానీ, ఒక రాజా కానీ, ఒక వేణు. బట్ దే ఆర్ నాట్ లైక్ యూనో మీరు ఎక్స్పెక్ట్. అంటే దే ఆర్ స్టార్స్ దే ఇన్ మై ఫిల్మ్. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. అంటే నేను కాన్సెప్ట్ ప్రకారం వెళ్ళాను. ఎందుకంటే ఇప్పుడు నాకు శివాజీ ఇన్ మిస్సమ్మ అండ్ వేణు ఇన్ సదా మీసోలు కానీ, రాజా ఇన్ వాళ్ళ కాన్సెప్ట్ సూట్ అయ్యి వాళ్ళు దేవర్ హీరోస్ దెన్. సో అది వాళ్ళు సింక్రనైజ్ అయింది. ఓకే, అయితే సార్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు నీలకంఠం గారు మొదటి సినిమా చేసినప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఏమైనా క్రియేటివ్ చేంజెస్ మీరు చూసారా? డెఫినెట్గా చాలా మంచి క్రియేటివ్ చేంజెస్ ఉన్నాయి. ఈ మధ్య స్క్రిప్ట్స్లో వేరియేషన్స్ కూడా చాలా కనపడుతున్నాయి. అంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్లో చాలా, అంటే వాళ్ళు నాట్ ఓన్లీ యాజ్ డైరెక్టర్స్గా వాళ్ళ ఒక టెక్నికల్ స్టాండర్డ్స్ చాలా పెరిగాయి. అట్ ద సేమ్ టైం స్టోరీలో వాళ్ళు తీసుకుంటున్న వైవిధ్యమైన బ్యాక్ డ్రాప్స్ కానీ, స్టోరీ లైన్స్ కానీ వెరీ ఇంట్రెస్టింగ్. సో నాకైతే ఒక పాజిటివ్ సిగ్నల్ కనపడుతుంది. నేను చెప్పేది ఏముందిలే కానీ ఈరోజు పాన్ ఇండియా ఫిల్మ్స్ అని తెలుగు నుంచి చాలా సినిమాలు వెళ్తున్నాయని మీరు గమనించే ఉంటారు కాబట్టి. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వే తెలుగు ఇండస్ట్రీ క్రియేటివ్గా ఇట్స్ గ్రోయింగ్, ఇట్స్ టేకెన్ ఎ న్యూ లీప్. నైస్. అయితే సార్ ఇప్పుడు మీ సినిమా ట్యాగ్ లైన్ ఎవరు ఎప్పుడు శత్రువులు అవుతారో అవుతారు అనేది తెలియదు అని చెప్పేసి మీరు ట్యాగ్ లైన్ పెట్టారు. అసలు ఇది లవ్ స్టోరీయా లేదంటే థ్రిల్లర్ మూవీ? నేను ఇది లైఫ్ స్టోరీ అంట. దిస్ ఇస్ నాట్ ఎ లవ్ స్టోరీస్, ఇది కాదు, దిస్ ఎ లైఫ్ స్టోరీ అంట. హౌ ది క్యారెక్టర్స్ ఇంటరాక్ట్. అండ్ ఇప్పుడు మనకు తెలియకుండానే కొన్నిసార్లు మనం ఎవరిని ఎందుకు హర్ట్ చేసాం మనకు తెలియకపోవచ్చు. అండ్ అది అన్ఎక్స్పెక్టెడ్గా జరగచ్చు, లేదంటే అది ఏదో చాలా క్యాజువల్గా కూడా జరిగిండొచ్చు. సో అవి ఎట్లాగా మనకు తెలియకుండా దట్ బిల్డ్స్ అప్ ఏ బ్యాడ్ వైబ్ అనేది ఒక అంశం. అలానే గుడ్ వైబ్స్ కూడా క్రియేట్ అవుతాయి మనకు తెలియకుండా కూడా. సో ద గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో బ్యాడ్ వైబ్స్ బిల్డప్ అవుతాయి కాబట్టి ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రులు అవుతారో తెలియదు అనేది. అంటే నిజంగా సరే ఈ వర్డ్ కూడా ట్యాగ్ లైన్ మీరు ఏదైతే తీసుకున్నారో నిజంగా మన నిజ జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. మనం చేసే మంచి ఎప్పుడు ఎలా ఎదురవుతుందో తెలీదు, మనకు తెలియకుండా బ్యాడ్ కూడా ఎలా వస్తుందో తెలియదు. సో ఇది మీరు కళ్ళకు కట్టినట్టు ఈ మూవీలో చూపించబోతున్నారా? అంటే ఎవరు అది వచ్చేసి ఇప్పుడు నాకు చాలామంది ఆ ట్యాగ్ లైన్ వినేసి చాలామంది చాలా డిఫరెంట్గా ఉంది, బాగుంది, ద ట్యాగ్ లైన్ ఈజ్ వెరీ అట్రాక్టివ్ అని చెప్తున్నారు. సార్ దట్స్ వన్ పాయింట్. సో దీంట్లో నేను అదే ఒక గేమ్ ఉంటుంది, ఒక గేమ్ అయితే జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేది నేను ఇప్పుడు రివీల్ చేయలేను. అయితే గేమ్ అయితే ఉంటుంది. సో ఆ గేమ్ విల్ బి ద ఇంట్రెస్టింగ్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్ అంటా నేను. అంటే ఎలాంటి ఎమోషన్స్ ఉండొచ్చు? డెఫినెట్గా విల్ గివ్ ఎ ఎమోషనల్ రైడ్ ఉంటుంది. డెఫినెట్గా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఎమోషనల్ రైడ్. ఒక అంటే దాంట్లో యూ హ్యావ్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అంటే ఎలాంటివి? అంటే ఒక భయం ఉంటుంది, భయానకం ఉంటుంది, ఒక రొమాన్స్ ఉంటుంది. ఇట్స్ దేర్స్ ఎవ్రీథింగ్ దట్ యునో దట్ కెన్ కనెక్ట్ వెల్ విత్ ద ఆడియన్స్. అండ్ అంటే ఒక ఇంట్రెస్టింగ్ వ్యూయింగ్ గా ఉంటుంది సినిమా. అయితే సార్ ఇప్పుడు ఇంకొకటి, మీరు బాబా భాస్కర్ మాస్టర్ ని తీసుకున్నారు. ఆయనని మేమంతా కూడా ఆయన ఒక కొరియోగ్రాఫర్ గా కానివ్వండి, నార్మల్ గా ఆయన జోవియల్ గా ఉంటారు. ఆయన అంటే కామ్ గా ఎప్పుడు ఇట్లా నార్మల్ గా కనిపిస్తారు. ఆయన చూస్తే కాస్త ప్రశాంతత, అన్ని టెన్షన్స్ మర్చిపోయి కనిపించే వ్యక్తిలా కనిపిస్తుంటారు. ఆయన వాటన్నిటికీ ఒక సినానిమ్ లాంటిది. సో మీరు
ఇందులో బాబా భాస్కర్ మాస్టర్ ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఈయనలో ఇంకొక డిఫరెంట్ షేడ్ చూపించే ప్రయత్నం చేశారు. బాబా మాస్టర్ కామ్గా ఉంటారు ఉత్తమాట, ఎందుకంటే ఆయన ఎప్పుడు సెట్ మీద ఉన్నా కూడా నేను చూసినా కూడా ఎప్పుడు జోబియల్ కానీ ఎప్పుడు ఏదో ఒక కైండ్ ఆఫ్ ఒక ఎనర్జీలో ఉంటారు ఆయన. సో అల్లరిగా ఉంటారు అండ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎంటర్టైనర్ అంటారు చూసారా. ఈజ్ ఎ వెరీ గుడ్ ఎంటర్టైనర్. మీకు నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించి చాలా ఆలోచించాను, ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు నాకు బాబా మాస్టర్ మీద అనేది ఒక మా అసిస్టెంట్ చెప్పారు, మీరు ఒకసారి బాబా మాస్టర్ని ఎందుకు అనుకోకూడదు, ఆయన కూడా మీరు మీ క్యారెక్టర్ సూట్ అవుతారు కదా, ఒకసారి ఆలోచించన్నారు. సో నేను ఒకసారి అనుకున్న తర్వాత మైండ్లో ఫిక్స్ అయిపోయి ఆ క్యారెక్టర్ని బాబా మాస్టర్ని పెట్టుకుని రన్ చేయడం మొదలుపెట్టి ఐ థాట్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నా. బాబా మాస్టర్ గారిని అప్రోచ్ అవటం, బాబా మాస్టర్ గారు ఫస్టే ఆయన చూడగానే ఫస్ట్ మూడు బొట్లు పెట్టుకున్నాను. నేను చెప్పాను, మాస్టర్ మీరు ఇదే గెటప్లో వస్తారు సినిమాలో కూడా, నాకు ఇది బాగా నచ్చింది, చాలా బాగుంది అన్నాను. సార్ నేను ఇంతకుముందు ఇంతగా ఎప్పుడు యాక్ట్ చేయలేదు సార్, మీరు పెద్ద రోల్ ఏదో ఇస్తున్నారు అన్నాడు ఆయన. లేదు సార్ మీరు డెఫినెట్గా మీరు చేయగలరు అన్నారు. సో ఆన్ సెట్కి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, కానీ నేను ఎందుకు సార్ నేను యాక్టర్గా కాదు, మీరు చూడండి సార్ నాకు చాలా స్ట్రగుల్ అవుతాయి ఇన్ని, అతని పాటికి అతను తక్కువ చేసుకొని మాట్లాడి కూడా సెట్కి వచ్చిన తర్వాత మాత్రం ఆ డెడికేషన్, ఆ ప్యాషన్ అండ్ ఈరోజు ఆ పర్ఫార్మెన్స్ కూడా ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. సో క్యారెక్టర్ పేరు వచ్చి పుత్తూరు గణేష్. సో నేను ఎందుకంటే అది పెట్టానంటే ఆయన యాక్సెంట్ కానీ అది కానీ మనకు అలవాటైన యాక్సెంట్, బాగా చూసి ఫిగర్ కాబట్టి ఆ తమిళియన్ యాక్సెంట్ అంటే బార్డర్ ఆఫ్ తమిళనాడు అండ్ ఆంధ్ర అనేది అంటే కానీ అది, అందుకని క్యారెక్టర్ వాజ్ నేను పుత్తూరు గణేష్. సో అక్కడ నుంచి ఆ క్యారెక్టర్ని ఆయన చేయటం మొదలుపెట్టారు. అది గేవ్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. ఈరోజు సినిమాకు చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద హై పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే బాబా భాస్కర్ మాస్టర్ ఒక కొరియోగ్రాఫర్, సందడి ఆయన అంటేనే సందడిగా అనిపిస్తుంది. అలాంటిది మీరు మర్చిపోయాను ఇంకో విషయం చెప్పాలి, క్యారెక్టర్ కూడా అంతే సందడిగా ఉంటుంది. ఆయన మీరు చూసింది ఒక వైలెంట్ గా చూసినా కూడా ఇంకొక అదర్ సైడ్ ఉంటుంది, ఫన్నీ సైడ్ ఉంటుంది. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ బ్లాక్ హ్యూమర్. బ్లాక్ హ్యూమర్ చాలా ఉంటుంది సినిమాలో. డార్క్ హ్యూమర్తో నేను వర్క్ చేశాను. అంటే ఫన్గానే ఉంటాడు, సడన్గా ఇట్ టర్న్స్ ఒక డెడ్లీ టర్న్ తీసుకుంటుంది. అంటే చూడటానికి తాను సరదాగా జోకులు చేస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు క్యారెక్టర్, బట్ సడన్గా ఇట్ బికమ్స్ దట్ డార్క్ అండ్ వెరీ డేంజరస్ క్యారెక్టర్. నైస్. అయితే సార్ ఇప్పుడు అలాంటి కొరియోగ్రాఫర్ తో మీరు ఆయన యాక్టర్ చేస్తారు ఇందులో, మీకు ఎలా అనిపించింది ఆ ఫీలింగ్? నాకు అది అంటే మాస్టర్ నాకు అసలు ఆయన ఒక యాక్టర్ ఏమో అన్న ఫీలింగ్ నాకు క్రియేట్ చేశారు. అంటే అంత న్యాచురల్గా అంత ఈజీగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో నాకు మాస్టర్ యాక్టర్ కాదని అనుకునే థాట్ కూడా నాకు రాలేదు, ఎందుకంటే అంత బాగా అంత ఈజీగా పర్ఫార్మ్ చేశారు కాబట్టి. ఓకే సార్, అయితే సర్కిల్ మూవీకి మ్యూజిక్ ఎవరు దీనికి సంబంధించి? దీనికి మ్యూజిక్ వచ్చేసి ఎన్ఎస్ ప్రెస్, ఈ డిడ్ సమ్ 10 ఫిల్మ్స్ చేశారు. సో ఆయన కూడా ఇప్పుడు ఒక సర్కిల్ ఆఫ్ లైఫ్ అని ఒక సాంగ్ ఒకటి కంపోజ్ చేశారు. దట్స్ బికమ్ వెరీ ఇంట్రెస్టింగ్ సాంగ్, మరి ఏదో క్యాచీ ట్యూన్ మాదిరి. అది ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా హీ గేవ్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ ఐ రియలీ లుక్ ఫర్ ద ఫిల్మ్. అంటే ఇది ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉండే స్క్రిప్ట్ కాబట్టి ఆ ఎమోషన్ ఆ థ్రిల్ రెండు మిక్స్ అవుతూ వచ్చే ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అయితే నాకు ఇవ్వగలిగారు. ఓకే. అయితే సార్ ఇప్పుడు మేము సర్కిల్ టీజర్ చూస్తుంటేనే కూడా తక్కువ టైంలో చాలా రీచ్ వచ్చేసింది కూడా, అండ్ ఆ విజువల్స్ చూస్తుంటే కూడా అంటే అక్కడ నుండి చూస్తున్నాం అన్న ఫీలింగ్ వస్తుంది. సో ఫోటోగ్రఫీ ఇదంతా దేని డీటెయిల్స్? ఫోటోగ్రఫీ వచ్చి రంగనాథ్ గోగిని చేశాడు యాక్చువల్గా. అండ్ నేను రంగనాథ్తో యాక్చువల్గా ఐ వర్క్ విత్ మీ అదర్ ఫిల్మ్ ఆల్సో ముందర. సో ఆ విజువల్ కూడా అతను చాలా హీఈస్ వెరీ, అంటే దీంట్లో 2 మూడ్స్ ఉంటాయి. ఒకటి ఒక డార్క్ షేడ్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది, ఇంకోటి అంటే ఒక మూడీ డార్క్ షేడ్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఒక గ్లామరస్ అండ్ వెరీ ఎనర్జెటిక్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఉంటుంది. సో ఈ రెండింటినీ అతను హీ గేవ్ దట్ పర్ఫెక్ట్ మూడ్ టు దట్. మన ట్రైలర్ చూసినప్పుడు కానీ మీరు చూస్తే ఫస్ట్ ఐస్ గో ఆన్ టు ద విజువల్. విజువల్ కూడా ఏంటంటే మేము ఒక 1 షెడ్యూల్ వి డిడ్ ఇన్ రాజస్థాన్ అండ్ ద రెస్ట్ వి డిడ్ ఇన్ హైదరాబాద్. బట్ ఎవరో కానీ చూసినారు ఇది హైదరాబాద్ ఎక్కడ, ఈ లొకేషన్ ఎక్కడ ఉంది అంటే ఇట్ వాజ్ లుకింగ్ సో గ్లామరస్ అండ్ సో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. నైస్. అయితే సార్ నీలకంఠం గారు చేసే సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. సో మీరు ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తారు కాబట్టి మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు అండ్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు ఇన్స్పిరేషన్ అంటే నాకు చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. అంటే నేను ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఒక్కరిని చెప్పి నేను అన్యాయం చేయలేదు. సో మెనీ డైరెక్టర్స్ అంటే హూ హ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ. తెలుగు కానీ, హిందీ కానీ, తమిళ్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ కానీ, దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్. సో నేను వాళ్ళ ఫిల్మ్స్ అన్ని చూస్తూ వెనెవర్ ఐ సీ, నాకు గుడ్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ లెసన్, గుడ్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ లెసన్ టు ఇంప్రూవ్.
బ్యాడ్ ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ లెసన్ టు దాన్ని ఏమంటారు అండర్స్టాండ్ వాట్ నాట్ టు డూ. ఓకే. సో ఇట్లా నేను నా నాలెడ్జ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్స్పిరేషన్ అంతా కూడా ఇట్ స్టార్టెడ్ విత్ మై సెల్ఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. నైస్. సో అక్కడ నుంచి నా అబ్జర్వేషన్ అట్లా మొదలై ఇట్ టుక్ మీ ఇన్ టు దిస్ లైన్. అంటే మీరు కూడా అంటే అందరిలా కొంచెం ఫ్యామిలీ ఓన్లీ లవ్ స్టోరీ ఇలా కాకుండా అందులో కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే మీరు ఇంక్లూడ్ చేసేస్తారు. లైక్ ఏదైనా మంచి డిష్ ఏదైనా ఉంటే పైనుంచి గార్నిష్ చేసినట్టు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇంక్లూడ్ చేస్తుంటారు. అంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? నేను ఇప్పుడు దాకా నేను లవ్ స్టోరీ అంటే నేను అవుట్ అండ్ అవుట్ చేసిన సినిమా ఏంటంటే చమక్ చెవి. ఎందుకంటే లవ్ స్టోరీ అనేది నాకు పెద్ద నన్ను ఎక్సైట్ చేయదు. ఎందుకంటే చాలా సినిమాలు అట్లా వస్తూ ఉంటాయి. సి వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ సంథింగ్ డిఫరెంట్ అనేది నేను మెంటల్గా నేను ప్రిపేర్ అండ్ నాకు కూడా ఏంటంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవ్వాలని నాకు కోరిక. ఇప్పుడు షో తీసుకుంటే కన్నా ఒక క్రియేటివ్ ఫ్రస్ట్రేషన్లో ఉన్న ఒక యాక్టర్, అతని బ్రేక్ రాక అతను సఫర్ అయ్యేది. ఇప్పుడు మిస్సమ్మ చూసుకుంటే ఒక ఫిలంథ్రాపిస్ట్, అంటే సొసైటీ గురించి దానికి మిస్టర్ మేధావి ఈజ్ అబౌట్ యూనో క్యాల్కులేటివ్ బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్. ప్రతి విషయంలోనూ క్యాల్కులేషన్ పెట్టుకుంటే కానీ ఇట్ డజంట్. అండ్ విరోధి వచ్చేసి ఐడెంటిఫై ఒక ఈ పొలిటికల్ సినారియోని కొంచెం స్టడీ చేయడం జరిగింది నక్సల్ బ్యాక్డ్రాప్లో. సో ఇట్లా నేను ఐ లైక్ టు డూ డిఫరెంట్ సినిమా. అప్పుడే అంటే ఆ వెరైటీ ఉన్నప్పుడే డైరెక్టర్ కూడా ఒక ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ అవుతుంది అంటున్నాను నేను. అంటే ఆడియన్స్ కూడా ఈ డైరెక్టర్ సినిమాలు చూడాలని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది ఫ్రమ్ ద రెగ్యులర్ కంటే ఇది డిఫరెంట్గా ఉంటాయి అనేది. సో నా స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఆ డిఫరెంట్ ఫిల్మ్స్ చేశానని నాకు ఒక ఇంప్రెషన్ కలిగింది చాలా మందికి. సో ఐఎమ్ హోపింగ్ ఈ సినిమాకి కూడా నేను అంతే ఏదైనా కూడా ఐ టేక్ ఎ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అంతవరకు అయితే ఉంది. సో ఇది కూడా నేను అంతే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. డిఫరెంట్గా ఉందా లేదా అది ఆడియన్స్ చెప్పాలి. నేనైతే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కొత్త ఎమోషనల్ గ్రాఫ్లో సినిమాని ఎంటర్టైన్ చేయాలి, ఓకే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలని మాత్రం చేశాను. ఓకే. అంటే ఇంత డిఫరెంట్ గా ఆలోచించే మా డైరెక్టర్ నీలకంఠం గారికి బాగా నచ్చిన మూవీ ఏంటి? అది అసలు ఒక్క సినిమా అని చెప్పలేదు. ఎందుకంటే కోకోల్ అంటే సో మెనీ గ్రేట్ డైరెక్టర్స్, గ్రేట్ ఫిల్మ్స్, ఇది అని ఒక్క సినిమా చెప్పడానికి అసలు సరిపోదు. స్టార్టింగ్ లో ఫస్ట్ లో మీరు డైరెక్టర్ అవుదాం అన్నప్పుడు మీకు ఏదైనా సినిమా ఇది చూసి బాగా స్టార్టింగ్ అంటే నేను ఇప్పుడు ఫస్ట్ నాకు అవగాహన ఒక డైరెక్టర్ అనేవాడు ఉంటాడు సినిమా వెనకల అనేది అవగాహన నాకు కలిగింది ముత్యాల ముగ్గు. మా బ్రదర్ ఏంటంటే విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనకి ఏంటంటే చిన్నప్పటి నుంచే మేము అంతా సినిమాల గురించి ఎక్కువ మేము మూవీ బాస్ ఫ్యామిలీలో మా బ్రదర్ ఎప్పుడు బాపు గారి గురించి మాట్లాడుతుండేవారు. అట్లా నాకు మెంటల్గా మైండ్లో ఓకే దేర్ ఇస్ సమ్వన్ బిహైండ్ ద కెమెరా అనేది ఒక థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో అట్లా అక్కడ నుంచి స్టార్ట్ అయిన నా ఇంట్రెస్ట్ బాలచంద్ర గారి సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది. సినిమాలు ఆయన తీసుకున్న సోషల్ పారామీటర్స్ కానీ ఆ సైకలాజికల్ మైండ్ సెట్స్ ఆఫ్ ది క్యారెక్టర్స్ కానీ నాకు బాగా నచ్చేది. సో ఐ థాట్ నాకు కూడా ఎక్సైట్మెంట్ క్రియేట్ అయింది ఇట్లా సినిమాలు చేయాలి రాయాలని. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ప్రస్తావన. అంటే ఒక రైటర్గా ఒక రైటర్గా చిన్నగా ఒక చిన్న కథ రాశాను అప్పుడు. సో అందరూ అప్రిషియేట్ చేశారు. సో అది మెల్లమెల్లగా ఒక స్టెప్ ఇట్ టుక్ మీ టు ది ఫిల్మ్ లైన్. నైస్. అంటే ఇప్పుడు అదే ఓకే. అండ్ మీరు చేసిన సినిమాలు ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నాయి. సో మీకు బాగా ఆత్మ సంతృప్తిని ఇచ్చిన ఫిలిం ఏది? నాకంటే ఆల్ మై ఫిల్మ్స్ నాకు నేను ఈ సినిమా ఏది కూడా మనసు లేకుండా అయితే నేను చేయను. ఎవ్రీథింగ్ నేను హార్ట్ అండ్ సోల్ పెట్టి చేస్తాను. సో ఈ సినిమా నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, ఈ సినిమా నాకు ఇది ఇచ్చింది. బట్ వాట్ ఫిల్మ్స్ గేవ్ మీ రికగ్నిషన్ అనే దానికి మాత్రం నేను డెఫినెట్గా చెప్పగలను. షో, మిస్సమ్మ, మిస్టర్ మేధావి, విరోధి, ఈ 4 సినిమాలు అయితే మాత్రం నాకు మంచి రికగ్నిషన్ ఇచ్చాయి. సో న్యాచురల్గా ఈ కైండ్ ఆఫ్ ఆ సినిమాలు ఉన్నాను రికగ్నిషన్ ఇచ్చాయి కాబట్టి సో వీల్ కైండ్ ఆఫ్ హ్యావ్ మోర్ దాన్ని ఏమంటారు ఒక చిన్న లీనింగ్ టువర్డ్స్ దెమ్. అదే పబ్లిక్ కి కూడా మీరు చేరువైపోయారు. ఆ సినిమాలు చేరువ చేశాయి కాబట్టి కొంచెం వీల్ మే హావింగ్ లీనింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే. ఫేవరెట్ సినిమాలు అని చెప్పను, ఫేవరెట్ అంటే అన్ని నా ఫేవరెట్స్. ఎందుకంటే నేను ఫేవరెట్స్ కాబట్టి దాన్ని తెరపైకి తీసుకొచ్చేసారు. అంతే, అదే కదా. ఓకే సార్. అండ్ ఇంకొకటి మీకు ఇంక ఇలాంటి అంటే థాట్స్ తో ఇంక ఇలాంటి కథలు తీయాలి అనే ఏమైనా ఆలోచనలు ఉన్నాయి? ఇది కథని కాదు, నాకు చాలా ఐడియాస్ ఉన్నాయి. అంటే సో మెనీ ఐడియాస్ విచ్ ఐ హావ్ ఇన్ మైండ్. అంటే డిఫరెంట్ జానర్లో చేయాలి, ఒకే జానర్లో చేయడం నాకు ఇష్టం లేదు. మీరు నా సినిమాలు చూసుకుంటే కానీ ఏ జానర్ ఒక జానర్ సంబంధం ఉండదు. ఈ జానర్లో సినిమా తీసింటే ఇంకో జానర్ ఇంకో సినిమా తీసిన, ఒక ఫ్యామిలీ డ్రామా తీసింటే ఒక సోషల్ పొలిటికల్తో బ్యాక్గ్రౌండ్లో ఒకటి తీసిన, ఒక సోషల్ థింకింగ్ ఇంకోటి తీసిన, ఇట్లా వేరియేషన్స్ ఇన్ మై ఫిల్మ్. సో నాకు చాలా జానర్స్లో సినిమా చేయాలని ఉంది. అంటే ఐ హావ్ సమ్ ఐడియాస్ విచ్ ఐ వాంట్ టు మెల్లమెల్లగా వెళ్ళే కొద్దీ మేబీ మేక్ దెమ్ కమ్ అలైవ్. ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా, ఇది చేస్తాను కంపల్సరీ
అప్కమింగ్ అన్నది ఏదైనా ఉందా? డ్రీమ్ ప్రాజెక్ట్స్ అంటే నాకు గాట్ సమ్ ఐడియాస్ విచ్ ఐ రియల్లీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ కొన్ని ఉన్నాయి. సో చూద్దాం, అది దానికి టైం అండ్ రావాలిగా. ఓకే, ముందు ముందు మళ్ళీ మా నీలకంఠం గారు ఇంకా ఎలాంటి మూవీస్ తో మా ముందుకు రాబోతున్నారు? ఏమైనా ఉన్నాయా లైన్ లో? ఒకటి ప్లానింగ్ అండి, ఒకటి ఇన్ ద ప్రాసెస్ లో ఉంది. సో ఐ కెన్ అంటే ఈ స్టేజ్ లో నేను చెప్పలేను కాబట్టి లెట్ గో ఆన్ టు ద సెట్. మళ్ళీ మేము ఇంకా మీ నుంచి ఇంకా మరిన్ని మ్యాజిక్లు మేము నేనైతే ఎక్స్పెక్ట్ ఇప్పుడు చేయొచ్చు. సినిమా నీకు వదిలేసి వెళ్ళిపోవట్లేదు. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఫిల్మ్స్ ఇంకా బికాజ్ ఐ లవ్ మేకింగ్ ఫిల్మ్స్. నైస్. ఇంకా మళ్ళీ ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని మ్యాజిక్లు చేయడానికి రెడీగా ఉన్నారైతే? మ్యాజిక్ ఏం చేయను, సినిమాలు చేస్తాను. ఆ సినిమాలు ఎంతవరకు సినిమాతోనే మ్యాజిక్ ఆ చేస్తారు. సినిమాలు మ్యాజిక్ క్రియేట్ చేస్తాయి అనేది ఆడియన్స్ చెప్పాలి, ఆ సినిమా క్వాలిటీ చెప్తుంది. నైస్. ఓకే సార్, అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ మన సర్కిల్ మూవీతో మరి ఈసారి మీరు మా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ సినిమాలో లీడ్ రోల్స్ గురించి చెప్పండి. సాయి రోనక్ యాక్చువల్గా ఏంటంటే ఇందులో చిన్న తమాషా ఏంటంటే ఇద్దరు నాకు మెయిన్ క్యారెక్టర్స్, యాంటగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు డాన్సర్స్. ఓకే. కానీ సినిమాలో ఒక డాన్స్ ఉంది, అది వేరే విషయం. సో జోక్స్ అబౌట్ ఒక సాయి రోనక్ వచ్చేసి నాకు పరిచయం అయినప్పుడు నేను ఇట్లా ఒక చిన్న ఆడిషన్ తీసుకున్నాను. నాకు ఎందుకు నేను సాయి రోనక్ని సెలెక్ట్ చేసుకున్నా అంటే ఈ సినిమాలో వచ్చేసి ఒక క్యారెక్టర్ వచ్చేసి ఒక రికగ్నైజ్డ్ ఫోటోగ్రాఫర్ అండ్ నాకు ఐ వాంటెడ్ సమ్మన్ స్టైల్, ఆ స్టైల్ ఆ క్యారీ ఆ లుక్స్ ఉండాలి. సో నాకు సాయి రోనక్ కరెక్ట్ అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఒక డిఫరెంట్ ఏజ్ పీరియడ్స్లో నేను ట్రావెల్ అయ్యడానికి కావాలి. సో సాయి రోనక్ ఏంటంటే ఆ ఫిజికల్ అపియరెన్స్లో కూడా నేను ఆ చేంజెస్ తీసుకొని రాగలను ఒక కాన్ఫిడెన్స్ నాకు కలిగింది. సో నేను ఫస్ట్ ఆడిషన్ తీసుకున్నప్పుడు వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అంతా. సో నేను సెట్కి వెళ్ళిన తర్వాత అంటే ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి, ద వే ఇట్ చేంజెస్, మైండ్ సెట్ చేంజ్ అయ్యేది అంతా కూడా చాలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా క్యారీ ఆన్ చేసి సెట్కి వెళ్ళిన తర్వాత వెన్ వీ స్టార్టెడ్ టు వర్క్ ఆన్ ఇట్, హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. అవన్నీ కూడా పర్ఫార్మెన్స్ వైజ్ సచ్ ఎ ఫ్యాబులస్ పర్ఫార్మెన్స్. ఓకే, పబ్లిక్ ఎక్కువగా ఏ క్యారెక్టర్స్ మాకు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? మీకంటే ఆల్ క్యారెక్టర్స్, ఇప్పుడు బాబాస్కర్ క్యారెక్టర్ ఉంది, సాయి రోనక్ క్యారెక్టర్, ఈచ్ హ్యాస్ హిస్ ఓన్ కనెక్టివిటీ అంటున్నా. అంటే ఒక చిన్న ఇది ఇలా ఉంది, ఓహో నిజంగా మేము చూసుంటాం కదా అని ఒక ఫీలింగ్ అవుతుంది. సో ఆల్ క్యారెక్టర్స్ ఆర్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. అండ్ సార్ ఇప్పుడు లాస్ట్ గా ఈ July 7th కి సర్కిల్ మా ముందుకు రాబోతుంది. సో అదే రోజు ఇంకా వేరే సినిమాలు కూడా రిలీజ్ ఉన్నాయి. సో మీ స్ట్రెంగ్త్ ఏంటని మీరు అంటున్నారు? ఐ విష్ ద అదర్ ఫిల్మ్స్ ఆల్సో ద వెరీ బెస్ట్. నా సినిమాకి వస్తే పర్టికులర్ స్ట్రెంగ్త్ ఏంటంటే కానీ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ చేశాననేది నేను కాన్ఫిడెంట్గా బిలీవ్ చేస్తాను. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పేవాళ్ళంటే నువ్వు సినిమాలు ఇప్పుడు తీసిందాల్సిన షో విరోధి అని ఇప్పుడు తీసింటే ఇంకా నందనం 120 కిలోమీటర్స్ ఇప్పుడు తీసింటే ఇంకా దే కుడ్ హావ్ గాట్ బెటర్ రికగ్నిషన్ కదా అంటారు. సరే ఓకే, వాట్స్ పాస్ట్ ఇస్ పాస్ట్. సో ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తున్నారు, దిస్ ద టైమ్ ఫర్ యూ. నీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఫిల్మ్స్ ఇప్పుడు బికమ్ మోర్ ఆడియన్స్ ఆర్ బికమ్ మోర్ ఓపెన్. ఎందుకంటే ఈరోజు ఓటీటీ వలన ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ చూసే అవకాశం అందరికీ వచ్చింది. సో దే ఆర్ కైండ్ ఆఫ్ అంటే ఎన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనే దానికి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అంటే దే ఆర్ ఎంజాయింగ్ ద ఫిల్మ్స్. అంటే కొత్త ఎమోషనల్ కొత్త సబ్జెక్ట్స్ ఇవన్నీ చూడటం అలవాటు అయింది. సో వాళ్ళు ఏది చూసినా కూడా ఒక డిఫరెంట్గా ఉండాలి సినిమా, ఒక కొత్తగా మాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉండాలి థియేటర్కి వెళ్ళినప్పుడు అనేది అనుకుంటున్నారు. సో నా సినిమాలో ఆ కొత్తదనాన్ని నేను తీసుకొని వచ్చానని నేను నమ్ముతున్నా, చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నా. దట్ ఈస్ ది యూఎస్పీ ఆఫ్ మై ఫిల్మ్. నైస్. అంటే ఇప్పుడు కూడా పబ్లిక్ అంతా కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు నార్మల్ గా ఏదైనా మూవీ అయినా ఇది పాత మూవీకి దాన్ని కనెక్ట్ చేసేస్తే ఇది అలాంటి మూవీ అని చెప్పేస్తున్నారు. మీకు ఆ పాత ఛాయలే ఉండవు. సో ఏ సినిమాకి ఆ సినిమా కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టుగా జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అయినా కూడా కంటెంట్ అంటే చూసారు, కొత్త కంటెంట్ ఆల్వేస్ వర్క్స్. సో ఇప్పుడు నాకు అప్పుడు కూడా షో వర్క్ అయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉంటే కానీ ఇంకా ఇట్ కూడా వర్క్, ఇంకా బిగ్గర్ లెవెల్లో వర్క్ అయ్యేది అనుకుంటున్నా అంతే. నైస్. ఓకే, సో ఎట్ లాస్ట్ మా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ మేడ్ అన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. ఐఎమ్ షూర్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ అనుకుంటున్నాను. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి సర్కిల్ తో కూడా మా ముందుకు వచ్చినందుకు ముందుగా మీకు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ముందు ఇంకా దీనికి కూడా మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుంచి. మీరు ఇంకా మంచి కాన్సెప్ట్ తో మా అందరికి సినిమాలతో మ్యాజిక్ చేయాలని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈ వారం అతిథి కార్యక్రమంలో కూడా నీలకంఠం డైరెక్టర్ గారితో మనం కొన్ని కబుర్లు అదేవిధంగా సర్కిల్ గురించి ముచ్చటించడం అయితే జరిగింది. సో వీలైతే కూడా మీరు ఈ సినిమాకి సంబంధించి థియేటర్కి వెళ్ళి చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి కార్యక్రమం. థ్యాంక్ యూ.